సో నెక్స్ట్ కాన్సెప్ట్ నోట్స్ లో హెడ్డింగ్ పెట్టుకున్నాను. Journal entries, the books of transferor or selling company. సో కొనుక్కునే కంపెనీలో ఎంట్రీస్ అవి మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయని చూస్తాం. అలాగే ఇంకొక విషయం జాగ్రత్త పెట్టుకోవాలి, మనం మాట్లాడేది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, మెర్జర్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. మెర్జర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో మనం మాట్లాడేది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ లో. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, ట్రాన్స్ఫరింగ్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుతాం ట్రాన్స్ఫరర్ ఆర్ సెల్లింగ్ కంపెనీ బుక్స్. బ్యాలెన్స్ షీట్ అనేది ఇది ఒక సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్. లెట్స్ టేక్ ఎన్ అజంప్షన్ ఆఫ్ ఎస్, సెల్లింగ్ కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉన్నాయన్న, ఫర్ ఎగ్జాంపుల్ అన్న జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్లాంట్ అండ్ మిషనరీ 2 lakhs. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 4 lakhs. అదర్ కరెంట్ అసెట్స్ అన్ని కలిపి ఒక 5 lakhs. equity share capital, reserves and surplus, preference share capital, current liabilities. So non-current debentures, so total 11 lakhs. So pending balance 3 lakhs. So other current liabilities. రైట్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నా కాన్సెప్ట్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ తెలుసుకుంటే అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. రైట్, దీన్ని మనం ఆక్ష చేయండి. నేను అడుగుతానని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో పర్చేసింగ్ కంపెనీ ఇప్పుడు సెల్లింగ్ కంపెనీని కొనేస్తుంది. రైట్ నాన్న. సో పిఎస్ ని కొనేటప్పుడు చేసే సెటిల్మెంట్ కి మనం ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నాం. దాని పేరేంటి? పర్చేస్ కన్సిడరేషన్. పర్చేస్ కన్సిడరేషన్. రైట్. సో ఇప్పుడు ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నమాట. పి పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది ఆల్రెడీ. సో పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రాసుకున్నాం మనం? ఎంట్రీస్ అవి ఎంత కొన్నాము, దానికోసం అసెట్స్ లయబిలిటీస్ ఏమేమి వస్తున్నాయి, దాని వాల్యూ ఎంతకి రికార్డ్ చేసుకోవాలి, ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? పర్చేసింగ్ కంపెనీ. అంతే కదా. సో ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెటిల్మెంట్ ఇచ్చేటప్పుడు సెల్లింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక లిక్విడేటర్ అనేవాడు ఉంటాడు. వీడి ఆలోచన విధానం సెల్లింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? సెల్లింగ్ కంపెనీకి ఉన్నటువంటి జాగ్రత్త, నేను అడిగే ప్రతి క్వశ్చన్ సమాధానం చెప్పాలి, జాగ్రత్తగా ఆలోచించి. ఇక్కడ ఉన్న ప్రతి సెట్ ని కూడా ఇచ్చేస్తుందా పర్చేసింగ్ కంపెనీకి? అలాగే ఇక్కడ ఉన్న ప్రతి లైబిలిటీని కూడా పర్చేసింగ్ కంపెనీకి ఇచ్చేస్తుందా? ఇచ్చేస్తుందా? కంపల్సరీగా అన్ని ఇచ్చేయాలా? అది మర్జర్ అయితే కంపల్సరీ ఇస్తది సార్. పర్చేజ్ అయితే కంపల్సరీ కాదు కదా నాన్న. పర్చేజ్ అయితే కంపల్సరీ కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ మాత్రమే ఇస్తాను, అలాగే డిబెంచర్స్ మొత్తం లైబిలిటీ ఇచ్చేద్దాం అనుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సార్. కరెంట్ అసెట్స్ నా దగ్గర ఉంచుకోవచ్చు కదా నాన్న. అయితే వన్స్ సేల్ చేస్తున్నప్పుడు ఈవెన్ తో కరెంట్ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఇక్కడ ఉంచుకున్న ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ బిజినెస్ ఏమైపోవాలి? క్లోజ్ అయిపోద్ది సార్. క్లోజ్ అయిపోవాలి. సో ఈ కంపెనీ లిక్విడేట్ అయిపోవాలి అంటే ఇక్కడ ఇంక ఈ బ్యాలెన్స్ షీట్ మొత్తం ఏమైపోవాలన్నా? మొత్తం అసలు జీరో నిల్ అయిపోవాలి సార్. మన బ్యాలెన్స్ షీట్ జీరో అయిపోవడం మన ఆబ్జెక్టివ్ ఫస్ట్ థింగ్. ఎస్ సార్. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ కంపెనీ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ 2 lakhs ని 3 lakhs కొనుక్కుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సార్.
కొనుక్కోవచ్చు కదా. మన పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో 2 lakhs 3 lakhs కొనుక్కుంటే పర్చేసింగ్ కంపెనీలో అసెట్ 3 lakhs వేస్తావా 2 lakhs వేస్తావా? 3 lakhs రాస్తాం సార్. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 3 lakhs కి దీనిలో 5 lakhs కి ఇలా కొనుక్కుంది అనుకో, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అసెట్ ని ఎంత కొనుక్కుంటే అంతకు రాస్తాం, అవునా కదా? ఎస్ సార్, అంతకే ఆ రాస్తాం. డిఫరెన్స్ ఎంతకు రాస్తాం? డిఫరెన్స్ ఏమని రాస్తాం? ఒకవేళ ఈ అమౌంట్స్ అన్ని రాసుకున్నాం, పీసీ అమౌంట్ కి ఒకవేళ దీనికి డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమని రాస్తున్నాం? గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ సార్. ఇప్పుడు ఈ పాయింట్ వీడు ఎంత కొనుక్కుంటే సెల్లింగ్ కంపెనీకి ఎన్ని అవసరమా? ఒక్కొక్క అసెట్ ఎంతకు రాసుకుంటే మనకి ఎందుకు? కాదు సార్, వీడి బుక్ లో అన్ని వాల్యూ 0 అవుతుంది కాబట్టి వీడు ఆబ్జెక్టివ్ 0 అయిపోవడమే తప్ప వీడు దీన్ని ఎంతకు రాసుకున్నాడు, ఈ అసెట్ ని ఎంతకు అమ్మాం, ఈ అసెట్ ని ఎంతకు ట్రాన్స్ఫర్ చేసాం, ఈ లైబిలిటీని ఎంతకు ట్రాన్స్ఫర్ చేసాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి ఉండదు. సెల్లింగ్ కంపెనీకి అది ఉండదు సార్. అవసరం లేదు. సెల్లింగ్ కంపెనీకి కావాల్సింది ఒకటే, ఏంటన్నా, ఫైనల్ గా నేను అసెట్స్ లైబిలిటీస్ నీకు ఇస్తా, తీసుకెళ్ళిపో, నాకు సెటిల్మెంట్ లో పీసీ ఎంత ఇస్తాం, ఇది ఒకటే క్వశ్చన్ కదా. బిజినెస్ అమ్మేస్తున్నప్పుడు నా బిజినెస్ మొత్తం తీసుకెళ్ళిపోయి అసెట్స్ నా దగ్గర అసెట్స్ అన్ని కావాలి తీసుకెళ్ళిపో, లైబిలిటీస్ అన్ని కావాలి తీసుకెళ్ళిపో, కానీ మొత్తం అన్ని తీసుకెళ్ళు బానే ఉంది, కానీ నాకు దాని బదులు ఏమి ఇస్తాం? అది నేను సాటిస్ఫై అయితే హ్యాపీ, అది నేను సాటిస్ఫై అవ్వకపోతే అసలు జరగదు ట్రాన్సాక్షన్ కదా. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీకి ఒక బిజినెస్ ని ఎంత కొంత వాల్యూ కమ్మేస్తుంది, దాని పేరే మనం అనుకున్నాం పర్చేస్ కన్సిడరేషన్. ఈ కన్సిడరేషన్ ఎవరికి సెటిల్ చేయాలి? సెల్లింగ్ కంపెనీ లిక్విడేటర్ సెల్లింగ్ కంపెనీలోనే ఎవరికి పీసీని సెటిల్ చేయాలి? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ అంటే ఎవరెవరు? ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్స్. అంతే. మరి డిబెంచర్ హోల్డర్స్ కి కరెంట్ లెవెల్స్ కి సెటిల్మెంట్ చేయొద్దా? నో సార్, అది కంటిన్యూ అవుతారు సార్ పీ లిమిటెడ్ కంపెనీలో. అది పీ లిమిటెడ్ కంపెనీ అంటే పర్చేసింగ్ కంపెనీలో కంటిన్యూ అవుతుంది, దానికి సెల్లింగ్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు కదా. ఎందుకంటే ఇవన్నీ మనం ఎవరికి ఇచ్చేసాం? పర్చేసింగ్ కంపెనీకి ఇచ్చేసాం సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ నేను ఇవ్వలేదు. ఓకే సార్. మరి ఇప్పుడు డిబెంచర్ సెటిల్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నువ్వు అన్నావు అన్ని ఇచ్చేస్తాం కాబట్టి డిబెంచర్స్ కరెంట్ లైబిలిటీస్ వీడి కంపెనీ పర్చేసింగ్ కంపెనీలో కంటిన్యూ అవుతాయి సార్ అన్నావు. మనకి దీంతో సంబంధం లేదు అన్నావు. ఒకవేళ డిబెంచర్స్ ని కానీ సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీకి ఇవ్వలేదు అనుకో, ఓకే సార్, అప్పుడు సెల్లింగ్ కంపెనీ డిబెంచర్స్ కి చేయాలి సార్, సెటిల్ చేయాలి. మరి సెల్లింగ్ కంపెనీ సెటిల్మెంట్ డిబెంచర్స్ చేయాలి అంటే సెల్లింగ్ కంపెనీ దగ్గర ఏముండాలి? వాల్యూ ఏదో ఉండాలి సార్ సెటిల్ చేయడానికి. అన్ని అసెట్స్ ఇచ్చేసాం, అప్పుడు ఎలా సెటిల్ చేస్తుంది? పర్చేస్ కన్సిడరేషన్ లో కొంచెం వాల్యూ. వెరీ గుడ్. అంటే మన పర్చేస్ కన్సిడరేషన్ తీసుకుంటాం కదా, అంటే ఈసారి పీసీ అనే సెటిల్మెంట్ ఎవరెవరికి సంబంధించింది? ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్. ఇవ్వలేదు కదా, మరి వాళ్ళు బయటికి వెళ్ళలేదు కదా అందుకని. ఎందుకంటే కొంతమంది డిబెంచర్ హోల్డర్స్ అంటారు మేము పర్చేసింగ్ కంపెనీకి వెళ్ళాం, అక్కడ మేము కంటిన్యూ అవ్వం, మాకు మీరే సెటిల్ చేసేయండి అని అడగచ్చు. కరెంట్ లైబిలిటీస్ లో కూడా కొంతమంది అంటారు నేను అక్కడ కంటిన్యూ అవ్వం, మాకు సెటిల్మెంట్ చేసేయండి అని అనొచ్చు. సెటిల్మెంట్ చేసేయడం అనేది ఎస్ నే అడగచ్చు. అప్పుడు పీసీలోంచి వీళ్ళిద్దరికి కూడా సెటిల్ చేశాక అప్పుడు షేర్ హోల్డర్స్ కి సెటిల్ చేస్తాం. మరి అర్థమవుతుందా? అలాగే కొన్ని సార్లు అప్పుడు అసలు ఈ పీసీతో చేసే బదులు ఇంకొకలాగా ఈ అసెట్స్ తో ఒక అసెట్ మన దగ్గరే ఉంచేద్దాం, అప్పుడు అసెట్ తో సెటిల్ చేసేద్దాం, అసెట్ తో అమ్మేసి సెటిల్మెంట్ చేసేసి మిగిలిన డబ్బులు ఏమంటే షేర్ హోల్డర్స్ కి ఇచ్చేద్దాం అని ఎస్ కూడా అనుకోవచ్చు, అనుకోకూడదా? అలా కూడా అనుకోవచ్చు సార్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తాన్ని మనం ఆలోచిస్తూ ఎంట్రీస్ రాయాలి, రైట్ అన్న? ఇది మన ఆలోచన విధానం, ఇలా ఉండాలి, రైట్? సో ఈ ఆలోచన విధానాన్ని బేస్ చేసుకుని నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా నేను చెప్పిన థియరీ అంతా అర్థమైందా, నీకు ఏం చెప్పాను నేను? సో దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీస్ రాస్తాను, అర్థం చేసుకో జాగ్రత్తగా. రైట్, నెక్స్ట్ పర్సన్ నువ్వు ఇచ్చేనా? నెక్స్ట్ సిద్ధు. సిద్ధు నేను చెప్పిందంటే విన్నావా? కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ లో వెళ్తున్నాను, నేను అడిగిన దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పు. ఓకే. జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ పని మనం సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీకి ఒక అమౌంట్ కి మాట్లాడుకుంది కదా. ఈ అమౌంట్ ని రాసుకోవడానికి వాడు ఒక ప్రొసీజర్ వాడతాడు, రైట్? దానికోసం నేను చెప్తున్నా జాగ్రత్తగా. దీన్ని మనం అంటాం
transfer of assets to purchasing company at book values. సో ఏవైతే అసెట్స్ మనం ట్రాన్స్ఫర్ చేసామో ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ టు పర్చేసింగ్ కంపెనీ అట్ బుక్ వాల్యూస్ టు రియలైజేషన్ అకౌంట్. సో ఏవైతే అసెట్స్ పీసీ అంటే సెటిల్మెంట్ కోసం నేను పర్చేసింగ్ కంపెనీకి ఇచ్చానో ఆ అసెట్స్ అన్నింటినీ కూడా ఎక్కడికి రావాలన్నా రియలైజేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నాడు చూడు, బుక్ వాల్యూస్. ఎందుకు బుక్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి? ఎందుకు నేను ఎంత కమ్మైనా ఆ వాల్యూ రాయకూడదు? అమ్మితే మళ్ళీ ఆ అమౌంట్ ఎక్స్ట్రా ఉంటే వాడికి బుక్స్ క్లోజ్ జీరో వాల్యూ కదా, అదొక పాయింట్. రెండు, నిన్న చెప్పాను మనం ఇవన్నీ ఇచ్చేసి దాని బదులు ఏం తీసుకున్నాం? పీసీ తీసుకున్నాం. అంటే మన పీసీని మన దగ్గర ఉన్న బుక్స్ తో కంపేర్ చేయాలి తప్ప ఇండివిజువల్ అసెట్ ని కాదు. ఓకేనా? మనం టోటల్ పీసీని కంపేర్ చేయాలి, ఇండివిజువల్ గా కాదు. అందుకనే మొత్తం బుక్స్ అన్ని అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం, లైబ్రరీస్ ఏం పెట్టుకుంటే అవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ నెట్వర్క్ దేంతో కంపేర్ చేస్తాం? పీసీతో కంపేర్ చేస్తాం. అంటే మా బిజినెస్ ని ముందు పంపించాలని, సో బిజినెస్ ట్రాన్స్ఫర్ అంటాం దీన్ని మనం. రైట్? సో దీనికి ఏంటి అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే డెబిట్ లోని అసెట్స్ అన్నింటినీ ఏమవుతాయి? క్రెడిట్ అవుతుంది. సో ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది? రియలైజేషన్ అకౌంట్. సో రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్స్. ఏ వాల్యూస్ అనేవి? బుక్ వాల్యూస్. బుక్ వాల్యూస్. రైట్? నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, జాగ్రత్తగా ఆలోచించి సెకండ్ ఎంట్రీ కూడా చెప్పు. సో అలాగే అసెట్స్ తో పాటు పర్చేసింగ్ కంపెనీకి ఏమి ఇవ్వచ్చు ఇంకా? లయబిలిటీస్. రైట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్ అట్ బుక్ వాల్యూ. సో దీనికి ఎంట్రీ ఏముంటుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్ అట్ బుక్ వాల్యూ. లయబిలిటీస్ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్. వెరీ గుడ్, లయబిలిటీస్ అన్ని డెబిట్ అయ్యాయి. అంటే దీని అర్థం రియలైజేషన్ అనే అకౌంట్ ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? రియలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు దీని అర్థం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి? రియలైజేషన్ అకౌంట్ కి వెళ్ళిపోయి. నెట్ ఆఫ్ అయిపోయి మనకి రియలైజేషన్ అనేది నెట్ వర్త్ ఆఫ్ బిజినెస్ సోల్డ్. మనం ఏదైతే బిజినెస్ అమ్మేస్తున్నామో దాని యొక్క నెట్ వర్త్ అంతా కూడా ఏ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది? రియలైజేషన్ అకౌంట్. ఈ నెట్ వర్త్ ని మనం ఎంతకు అమ్ముతున్నామో దాన్ని ఏమంటాం? పీసీ అంటాం. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? సో నేను జస్ట్ ఈ ఫస్ట్ 20 రాసిన పర్పస్ ఏంటి? నేను ఏదైతే బిజినెస్ ని సేల్ చేస్తున్నానో బిజినెస్ యొక్క వర్త్ తెలుసుకోవడం కోసం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? నా బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? నా బుక్స్ లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్ బై ది పర్చేసింగ్ కంపెనీ వర్త్ ఎంత అని తెలుసుకోవడం కోసం వీటన్నిటిని నేను ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను? రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్. రైట్? ఓకే, థర్డ్ వన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో మరి ఈ బిజినెస్ లో అసెట్స్ లయబిలిటీస్ పంపించాను, ఈ బిజినెస్ లో అసెట్స్ లయబిలిటీస్ ఎంత అమ్ముతున్నాను దాన్ని ఏమంటాను? పీసీ అంటాను కదా. ఆ పీసీ నాకు రావాలి కదా, సెల్లింగ్ కంపెనీకి రావాలా ఇవ్వాలా? పీసీ రావాలి సార్. రావాలి. డ్యూ అంటే రిసీవబుల్. వాట్ ఈస్ ద పీసీ? రిసీవబుల్. ఒక బిజినెస్ ని అమ్మేసాం, ఒక అసెట్ ని అమ్మేసాం. డ్యూ. క్రెడిట్ ఎంట్రీ చెప్పు. ఎంట్రీ వస్తుంది ఒక అసెట్ ని అమ్మేస్తే? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. బ్యాంక్ టు అసెట్. క్రెడిట్ అన్నా నేను. క్రెడిట్ బేస్ లో డబ్బులు రావు కదా. నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలి సార్? డెటర్ నాకు రావాలి కదా. ఈజ్ ఎ డెటర్. సేల్ చేస్తాను. డెటర్ ఎవరు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో? పర్చేస్ కంపెనీ. పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. ఆ అసెట్స్ అన్ని లయబిలిటీస్ ని అమ్ముతున్నాం కదా, ఆ అసెట్ అన్నిటికి ఒక పేరు పెట్టుకుని అసెట్స్ లయబిలిటీస్ కు పేరు ఏంటి? రియలైజేషన్ అకౌంట్. అందుకే ఆ అకౌంట్ మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో సింపుల్ అన్న, ఒక అసెట్ నమ్మామనుకో డెటార్ టు అసెట్ అని రాస్తాం, క్రెడిట్ సేల్. ఆ డెటార్ ఎవరు? నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలి?
పర్చేసింగ్ కంపెనీ. అసెట్ ఇవ్వట్లా, నేను ఒక బిజినెస్ ఇచ్చేస్తున్నా. ఆ బిజినెస్ మొత్తానికి నేను పెట్టుకున్న పేరేంటి? రియలైజేషన్. రియలైజేషన్. అంటే దీని అర్థం నువ్వు అబ్జర్వ్ చేయి. సో నెట్వర్క్ నా బుక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకో, 5+4+2 టోటల్ అసెట్స్ ఎంత ఇచ్చేదా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 11 lakhs. 11 lakhs. మైనస్ టోటల్ లైబిలిటీస్ అంటే అవుట్ సైడ్ లైబిలిటీస్ 4 lakhs. సో 11 - 4 7 lakhs. ఇది నెట్వర్క్. దీన్ని నేను Yes, sir. 10 lakhs కి అమ్మేశాను అనుకో, ఎస్ సార్. అంటే నాకు రిలేషన్ అకౌంట్ లో ఏముంటది? 7 lakhs ఉంటుంది. రిలేషన్ అకౌంట్ లో 7 lakhs ఉంది, దాన్ని మళ్ళీ క్రెడిట్. నెట్వర్క్ డెబిట్ అసెట్ వాల్యూ 7 lakhs ఉంది నువ్వు చెప్పినట్టు, అని అర్థమవుతుందా? ఈ అసెట్స్ కదా, డెబిట్ బ్యాలెన్స్ 11 lakhs, లైబిలిటీస్ 4 lakhs. 11 - 4 అంటే డెబిట్ లో 7 lakhs ఉంది రిలేషన్. ఎస్ సార్. దాన్ని మళ్ళీ క్రెడిట్ చేసాను అమ్మేస్తే అసెట్ ని ఎంతకి? 10 lakhs. 10 lakhs కి అమ్మేశాను అనుకో. ఎస్ సార్. అంటే నాకు అర్థం దీనిలో ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఈ ప్రాఫిట్ ఎవరిది? సెల్లింగ్ కంపెనీ. రిలేషన్ లో అసెట్స్ లైబిలిటీస్ అమ్మేగా వచ్చిన ఈ ప్రాఫిట్ అంతా కూడా ఎవరిది? సెల్లింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీలో ఎవరిది? పర్చేసింగ్ కంపెనీ. హోల్డర్స్ ది. ఎవరిది? షేర్ హోల్డర్స్. ఎస్ సార్. ఈక్విటీ. అంతే కదా. నాట్ ఓన్లీ ఈక్విటీ, ఈవెన్ ప్రిఫరెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా సెటిల్ చేయలేదు కదా. ఎస్ సార్. సో మొత్తం షేర్ హోల్డర్స్ అనమాట. ఆ ప్రాఫిట్ అదంతా ఎవరికి ఇవ్వాలి? మనం షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి. షేర్ హోల్డర్స్ కి ఇచ్చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, చేద్దాం అదంతా. రైట్, షేర్ హోల్డర్స్ కి పర్చేసింగ్ కంపెనీ నుంచి నాకు డబ్బులు రావాలి కదా. సో దానికి నేను Yes, sir. వచ్చేస్తే ఈ ప్రాఫిట్ ని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాను. గుర్తుపెట్టుకో, రిలేషన్ అకౌంట్ లో ఏముండొచ్చు? ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. ఎస్ సార్. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ద నెట్వర్క్ అనే దానికన్నా నేను ఎక్కువ సేల్ చేస్తే, పీసీ అనేది ఎక్కువ ఉంటే, బుక్స్ లో ఉన్న నెట్వర్క్ కన్నా పీసీ ఎక్కువ ఉంటే నాకు ఏమొస్తుంది? ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ నెట్వర్క్ కానీ నేను అమ్ముతున్నటువంటి సేల్ పీసీ కన్నా తక్కువ ఉంటే లాస్ Loss. వచ్చినట్టు సార్. సో రెండిట్లో ఏదైనా రావచ్చు. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పీసీ ఏదైతే మన అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యామో ఆ పీసీ వచ్చేసింది అనుకో, రిసీట్. ఎస్ సార్. రిసీట్ ఆఫ్ పర్చేస్ కన్సిడర్. ఎందుకంటే అసెట్స్ లైబిలిటీస్ ఇచ్చేస్తాం కదా, ఇచ్చేసాం కదా. Yes, sir. వెంటనే నాకు ఏమొస్తుంది? పీసీ వస్తుంది. ఎస్ సార్. పీసీ ఏ ఫామ్ లో రావచ్చు? క్యాషియర్ బ్యాంక్స్. ఇంకేం రావచ్చు? ఈక్విటీ షేర్ హోల్డర్. ఈక్విటీ షేర్ క్యాపిటల్. రావచ్చు. ఈక్విటీ Yes, sir. షేర్స్ రావచ్చు కదా. క్యాపిటల్ అనగానే ఈక్విటీ షేర్స్ అనొచ్చా? ఎవరు ఈక్విటీ షేర్స్ Yes, sir. అనేవి? పర్చేసింగ్ కంపెనీ ఈక్విటీ షేర్స్. అలాగే పర్చేసింగ్ కంపెనీ ఇంకా ఏమవచ్చు మనకి? ప్రిఫరెన్స్ షేర్స్ అవ్వచ్చు. ఏమైనా రావచ్చు కదా పీసీ రూపంలో. ఇంకా ఎస్ సార్. డిబెంచర్స్ రావచ్చా? రావచ్చు సార్. ఎస్ఎల్స్ ఏమైనా రావచ్చా? ఎస్ సార్. ఇవన్నీ ఎవరినన్నా? పర్చేసింగ్ కంపెనీ. సో పర్చేసింగ్ కంపెనీ నుంచి మనకి పీసీ రూపంలో వచ్చి ఇవన్నిటిని తీసుకుని నాకు వచ్చేసినాయి కాబట్టి వాటి లెడ్జర్ ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. ఎస్ సార్. టు పర్చేసింగ్ కంపెనీ. ఓకేనా? టు పర్చేసింగ్ కంపెనీ. దీన్ని రిసీట్ ఆఫ్ పీసీ అంటాం. ఓకేనా? ఎస్ సార్. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ చేద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్. ఇవన్నీ ఎవరికి ఇవ్వాల్సిన సెటిల్మెంట్? సెల్లింగ్ కంపెనీలో ఉండే ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇది పీసీనా? నాకు వచ్చినటువంటి పీసీ. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? సెల్లింగ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ అందరికీ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ నువ్వు మ్యూట్ చేయను. లోకేష్. ఎస్ సార్. లోకేష్ నేను స్టెప్ వైజ్ వెళ్తున్నాను, కంగారం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పటిదాకా నేను ఏమేమి మార్పులు జరిగాయో ఆలోచించి చెప్పు. అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్. అసెట్స్ అండ్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్ని కూడా ఎక్కడికి అవును. వెళ్ళిపోయినాయి? రియలైజేషన్ అకౌంట్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది? పీసీ వచ్చింది సార్. పీసీ డ్యూ అయింది, అలాగే వచ్చేసింది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ పీసీ అమౌంట్ అంతా ఎవరికి పేమెంట్ చేయాలి నేను? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ చేయాలి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా నేను ఏమంటాను, కొన్నిసార్లు ఇందాకే నేను చెప్పాను ఎసెట్స్ అన్ని అమ్మాల రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఇది అమాల్గమేషన్ ది నేచర్ ఆఫ్ పర్చేస్. అలాగే లైబిలిటీస్ అన్ని మనం పర్చేసింగ్ కంపెనీకి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు.
జనరల్ గా ఒక లైబిలిటీ ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇంకో అసెట్ కూడా మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అసెట్ నమ్మేసి వచ్చిన డబ్బులతోనే మనం ఏం చేయాలి, లైబిలిటీని సెటిల్ చేయాలి. అవును సార్. కానీ నేను మాట్లాడి అసెట్ లైబిలిటీ ఏంటవి? ఏ అసెట్ లైబిలిటీ? సెల్లింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ విచ్ ఇస్ నాట్ గివెన్ టు ది పర్చేసింగ్ కంపెనీ. పర్చేసింగ్ కంపెనీ. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను అన్నమాట సేల్ ఆఫ్ అసెట్స్ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ. జరగచ్చా జరగకూడదా? జరగదు సార్. అప్పుడు అసెట్స్ ఉన్నాయి, అవి సేల్ చేస్తాము, అవి పర్చేసింగ్ కంపెనీ తీసుకెళ్ళలేని అలాంటి అసెట్స్. అప్పుడు దానికి ఎంట్రీ ఆఫ్ అసెట్స్ అమ్మేస్తే క్యాష్ టు అసెట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉంటాయి, దాన్ని అమ్మేస్తాం, క్రెడిట్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా? ఎస్ సార్. రైట్. ఈ టైంలో ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ సిచ్యువేషన్ లో ఉన్న అసెట్ ని ఎంత బుక్ వాల్యూ ఉందో అంతకే అమ్మచ్చా, ఎక్కువ తక్కువ కూడా అమ్మచ్చా? ఎక్కువ కమ్మచ్చు, లేకపోతే తక్కువ కమ్మచ్చు. మరి తక్కువ కమ్మచ్చు. ఒకవేళ ఎక్కువ కమ్మాను అనుకో, నా క్రెడిట్ వస్తుంది, ప్రాఫిట్. ఓకే. ఈ ప్రాఫిట్ అంతా ఎవరికి సంబంధించింది? రియలైజేషన్, షేర్ హోల్డర్ సంబంధించింది. షేర్ హోల్డర్ సంబంధించిన ఏ అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? రియలైజేషన్. అంటే అమాల్గమేషన్ లో వచ్చి ఏ ప్రాఫిట్ అయినా, ఏ లాస్ అయినా, ఏ బెనిఫిట్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా రియలైజేషన్. ఒక లాస్ ఇస్తే డెబిట్ లో ఏమండొచ్చు? రియలైజేషన్. రియలైజేషన్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. అలాగే ఇన్ ద సేమ్ వే సిక్స్త్ ఎంట్రీ నువ్వు చెప్పు, సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీస్. ఏ లైబిలిటీస్ నాన్న? The liabilities which are not taken over by the purchasing company. Very good. Which are not taken over by purchasing company. So liability settlement కి ఎంట్రీ ఉంటుంది. Liability to cash. Liabilities account debit to cash or bank. ఇక్కడ ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ ని పేమెంట్ చేస్తాం. ఓకేనా? సో దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది మన బ్యాలెన్స్ షీట్ లో? అసెట్స్ అన్ని క్లోజ్ అయిపోయి, లైబిలిటీస్ అన్ని క్లోజ్ అయిపోయి, అసెట్స్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే నేను అమ్మగా వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ లెడ్జర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది? రియలైజేషన్. రిలేషన్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగే అసెట్స్ ని లైబిలిటీస్ ని అమ్మేగా ఉన్న నెట్ ప్రాఫిట్ కూడా రిలేషన్ అకౌంట్ లో ఉంది. ఈ రిలేషన్ లో ఉన్న మొత్తం ప్రాఫిట్ అంతా ఇప్పుడు ఇంక ఎవరికి సంబంధించినటువంటి టోటల్ రిమైనింగ్ ప్రాఫిట్? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ నేను రాస్తాను. దానికన్నా ముందు, అంటే సెటిల్మెంట్ కి వెళ్ళడానికన్నా ముందు, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి మన దగ్గర ఇవ్వడానికన్నా ముందు ఇంకొక ఎంట్రీ మిగిలిపోయింది. ఏంటి ఆ ఎంట్రీ? డెబెంచర్స్. ఓకే. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. చెప్పాను, లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ కెన్ బి పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ కదా. మరి ఈ ఎక్స్పెన్సెస్ ని ఎవరు బేర్ చేయాలి? పర్చేసింగ్ కంపెనీ బేర్ చేయాలంటే ఎంట్రీ ఏమని రాయాలి? రియలైజేషన్ టు క్యాష్ అండ్ బ్యాంక్. అంతే. ఎందుకంటే ఎనీ ఎక్స్పెండిచర్ లాస్ విల్ బి బర్న్ బై రిలేషన్ అకౌంట్ బికాస్ ఇట్ విల్ బి బర్న్ బై షేర్ హోల్డర్స్. ఓకేనా? షేర్ హోల్డర్స్ బేర్ చేస్తే ప్రతి అకౌంట్ మనకి ఏం ఉపయోగిస్తాం? రియలైజేషన్. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ కి ఎంట్రీ అయిపోయింది. ఓకేనా? లోకేష్ క్లియర్ అయినా? ఇక్కడ కాక డౌట్ ఉందా? నో సార్, క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ. అమ్మా మ్యూట్ చేసాను. అందరూ జాగ్రత్తగా ఇక్కడ దాకా నోట్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీస్ వెళ్తాను. సో ఫస్ట్ ఎంట్రీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ which are taken over by purchasing company, transfer of liabilities at book values to purchasing company, PC due, PC receipt. అలాగే అసెట్స్ which are not taken over will be sold, liabilities which are not taken will be settled. ఈ రెండు కూడా రాసాం. సో దాని తర్వాత లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ paid by the burned by the purchasing company, సారీ సెల్లింగ్ కంపెనీ కూడా మనం ఇక్కడ రాసాం. నెక్స్ట్ పర్సన్ సాయి కిరణ్. సాయి కిరణ్ వాయిస్ అనమాట్లేదా? సాయి కిరణ్ జాగ్రత్తగా నెక్స్ట్ 8th ఎంట్రీ రాస్తున్నాను.
ఇంకా మనకి మిగిలింది ఏం లేదు ఇప్పుడు దాకా చెప్పిన దానిలో. సెటిల్మెంట్ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ లో ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్స్. రైట్. ఫస్ట్ నేను రాస్తున్నాను సెటిల్మెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. నా బ్యాలెన్స్ షీట్ లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సంబంధించింది ఏంటి ఉంటుంది అన్న? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అది ఎంత ఉందండి ఈ ఎగ్జాంపుల్ లో? 1 lakh. అయితే మన అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అంటే లైక్ సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ కంపెనీ మాట్లాడుకునేటప్పుడు 1 lakh కి 1 lakh ఇవ్వాలా, అంతకన్నా ఎక్కువ తక్కువ కూడా ఇవ్వచ్చా? ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చు. రైట్. సో అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎంత ఇస్తామో నా రాయాలి. 2 నన్ను ఫస్ట్ నేను రాస్తుంది అది వచ్చే డ్యూ. డ్యూలో 2 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అన్న. జాగ్రత్తగా అర్థం వచ్చాయి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ని క్యాన్సిల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1 lakh. 1 lakh ని డెబిట్ చేశాను. కానీ అగ్రిమెంట్ లో వాళ్ళకి 1 lakh కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇవ్వకూడదా? ఇవ్వచ్చు సార్. ఒకవేళ ఎక్కువ ఇవ్వాలన్నా అనుకో అది కంపెనీకి లాస్ అన్నా ప్రాఫిటా? లాస్. షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బెనిఫిట్, కానీ లాస్ ఎప్పుడు బేర్ చేయాలన్నా? ఈక్విటీ. ఈక్విటీ ఒకటి పెట్టారు. ప్రపంచాలకు సంబంధించి లాస్ అయినా ఏ లాస్ అయినా ఏ ప్రాఫిట్ అయినా ఎవరు తీసుకోవాలి? అల్టిమేట్ గా తీసుకోవాలి ఈక్విటీ షేర్ హోల్డర్. సో కాబట్టి ఇక్కడ నీకు ఒకవేళ ఇక్కడ 1 lakh 10 వచ్చింది అనుకో పేమెంట్, 1 lakh డెబిట్ అయింది అనుకో, ఇంకొక 10,000 లాస్ కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి రిలేషన్ అకౌంట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ కానీ కాకుండా తక్కువ సెటిల్ చేస్తే క్రెడిట్. క్రెడిట్ అవుతుంది. సో ఏదైనా రావచ్చు నేను. ఓకేనా? ఇది డ్యూ ఎంట్రీ. అలాగే దీనికి ఏం చేయాలి? దీన్ని సెటిల్ చేయాలి. సెటిల్మెంట్ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇవ్వడానికి కోసం మనకు ఆల్రెడీ ఏమొచ్చాయి? పీసీ వచ్చింది. ఈ పీసీలో క్యాష్ కొంత ప్రిఫరెన్స్ షేర్స్ కి, కొంత ఈక్విటీ షేర్స్ కి, ఈక్విటీ షేర్స్ కొంత వీళ్ళకి, కొంత వాళ్ళకి, ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేస్. సో సెటిల్మెంట్ ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి సో దీనికి ఎంట్రీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంతైతే ఫైనల్ గా ఇవ్వాలనుకున్నావో దాన్ని డెబిట్ చేసి 2 equity share can capital be or paid in the preference form share of cash or bank, or it can be paid in the form of preference share. ఎవరు ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తున్నాను మనం? పర్చేసింగ్ కంపెనీ. పర్చేసింగ్ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తాం. ఓకేనా? సో ఏమైనా ఇవ్వచ్చు ఎక్సెట్రా. సెటిల్మెంట్ అయిపోయిందా? రైట్. ఇంక ఫైనల్ గా సెటిల్మెంట్ ఎవరి గురించి మాట్లాడాలి? ఈక్విటీ. సో సెటిల్మెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ సంబంధించింది ఇంకేముంటాయి పెండింగ్? ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రియలైజేషన్. yes sir. Realization. The net relation can be a profit or loss కదా? yes sir. నెట్ రిలేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా ఎవరికి సంబంధించింది? ఈక్విటీ. ఈక్విటీ షేర్ సంబంధించింది. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఫస్ట్ డ్యూ ఎంట్రీ. క్యాపిటల్ ని క్లోజ్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. రిజర్వ్స్ అన్నిటిని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్. రిలేషన్ లో ప్రాఫిట్ ఉందనుకో అది కూడా ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్. దాన్ని క్లోజ్ చేయాలంటే డెబిట్. ఎప్పుడు ఇది? ఒకవేళ ప్రాఫిట్ ఉంటే. ఒకవేళ లాస్ ఉంటే రిలేషన్ అకౌంట్ ఏం రావచ్చు? క్రెడిట్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్లోజ్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, రిజర్వ్స్ అకౌంట్ డెబిట్, రిలేషన్ అకౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఏదైనా ఉండొచ్చు. 2 ఇవన్నీ ఎవరికి వెళ్ళాల్సినవి? ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాల్సిన అమౌంట్ ఫైనల్ గా పంపించాం. ఇది డ్యూ ఎంట్రీ. ఈ అమౌంట్ ఇవ్వాల్సిన అమౌంట్ మన దగ్గర ఏ ఫామ్ లో ఉంటుందన్న? ఏ ఫామ్ లోనే ఉండొచ్చు. అది ఎక్కడ ఉంటుంది? రిసీట్ ఆఫ్ పీసీ లో ఉంటుంది. ఇవంతా కలిపి అల్టిమేట్ గా ఎవరికి ఇవ్వాలనుకున్నాం? షేర్ హోల్డర్స్ కి. అల్టిమేట్లీ పేయబుల్ టు షేర్ హోల్డర్. దీనిలో కొంత ఎవరికి ఇచ్చేసాం? ప్రిఫరెన్స్. ఇంకా మిగిలిందంటే ఎవరిది? ఈక్విటీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి మిగిలినంత ఇచ్చేస్తే ఆటోమేటిక్ అకౌంట్స్ అన్ని ఏమవుతాయి? క్లోజ్ అయిపోతాయి. 2 ఈక్విటీ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. అర్థమవుతుంది కదా? ఎక్సెట్రా ఏదైనా ఇవ్వచ్చు. దీంతో లెడ్జర్స్ అన్ని ఏమైనా క్లోజ్ అయిపోతాయి. రైట్. నోట్ చేసుకోండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ప్రొసీజర్ నాన్న. మనం ఇలా ప్రొసీజర్ ప్రకారం ఎంట్రీస్ అన్ని రాస్తే ఆటోమేటిక్ గా మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా ఏమైపోవాలి? 0 అయిపోవాలి. మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది. సో నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి.
అడిషనల్ ఎంట్రీస్ ఉంటాయా సార్? చెప్పమ్మా ఏమన్నా అడిషనల్ ఎంట్రీస్ ఉంటాయా సార్? ఏ ఎడిషన్ అంటే సార్? అదే ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ లాంటి. చెప్పు పర్లేదు. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించిన ట్రాన్సాక్షన్? పర్చేజ్ పర్చేసింగ్ కంపెనీ కదా. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీలో అసెట్ యాడ్ అయింది, వాడి బుక్స్ లో లైబిలిటీ ఉంది కాబట్టి ఆ రెండింటిని మనం ఏం చేసాం, క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీలో అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? అసెట్స్ ఏవైతే పట్టుకెళ్ళిపోయాడు అన్ని నేను ఎక్కడ పంపించేశాను, రియలైజేషన్. సో మనకి మన బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లైబిలిటీ ఇచ్చేసి ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ తప్ప దానిలో వాడిది ఉందా వేరే వాడిది ఉందా అనేది మనకు అనవసరం కదా. అర్థమవుతున్నానన్న? సో నువ్వు చెప్పిన ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ కానీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేషన్ కానీ ఇవన్నీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్? పర్చేసింగ్ కంపెనీ. దానికి సెల్లింగ్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? రైట్. ఆలోచించండి, ఇంకా అందరూ ఆలోచించండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీంతో మనకి అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఇస్ ఆల్సో ఓవర్. సో ఇప్పుడు మనం పూర్తిగా అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ లో ఇట్ కెన్ బి ఏ పర్చేసింగ్ కంపెనీ ఆర్ ఇట్ కెన్ బి ఏ సెల్లింగ్ కంపెనీ. మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ మనం చూసాం అప్పటిదాకా. బేసిక్ అకౌంటింగ్ ఎంట్రీస్ అని చూసాం. వీటికి యొక్క అప్లికేషన్ మనం ఇప్పుడు చూడాలన్నాను. సో అప్లికేషన్ లో భాగంగా మనం ఒక సమ్ చేద్దాం అందరూ కూడా. సో మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 5.19. జనరల్ ఎంట్రీస్ టు క్లోజ్ ది బుక్స్ ఆఫ్ ది వెండర్ కంపెనీలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఫస్ట్ అందరూ ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? అందరూ ఎగ్జాంపుల్ చేద్దాం. వై లిమిటెడ్ చదివితే ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ గంగాధర్ అంతా క్లియరేనా? మళ్ళీ ఇంకేమైనా చెప్పాలా? క్లియరే సార్. ఆశిత నీకు నాన్న? ఆశిత, శశాంక్ క్లియరే సార్. రైట్. సార్ అర్థమైంది సార్. ఓకే అన్న. అనుష, మానస అందరూ వింటున్నారు జాగ్రత్తగా? రైట్. సో నేను క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. వై లిమిటెడ్ అక్వైర్స్ ది బిజినెస్ ఆఫ్ జెడ్ లిమిటెడ్ who summarized balance sheet on 31st December 2011 as under. సో వై అనేవాడు జెడ్ ని కొనేసాడన్నా, జెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్, సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక కావాలి. ఎందుకంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయాలన్నా, దానిలో అసెట్స్ లయబిలిటీస్ పర్చేసింగ్ కంపెనీ రాసుకోవాలన్నా, సో పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ బుక్స్ జీరో చేయాలన్నా, సో మనకి సెల్లింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మెయిన్ గా కావాలి. వై కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎగ్జిస్టింగ్ అయి ఉంటే ఇస్తాడు. ఒకవేళ న్యూ కంపెనీ అనుకోనన్నా, అది కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీ అయితే దానికి ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ ఉండదు. రైట్. So Y Limited acquires the business of New Z Limited, who summarized the balance sheet on 31st December 2011 as under. Liabilities లో share capital, shares of 100 each divided into preference shares 6% preference share capital 4 lakhs, equity share capital 8 lakhs, capital reserve 1 lakh, P&L 50,000, debentures 2 lakhs, interest outstanding on about 12,000. అలాగే liabilities లో workman compensation reserve
8,000, దానిలో ఎక్స్పెక్టెడ్ లైబిలిటీ 5,000, ట్రేడ్ పేబుల్స్ 1 lakh, 20,000. అలాగే అసెట్స్ లో గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, పేటెంట్స్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసిబుల్, క్యాష్ అండ్ బ్యాంక్, అండర్ రైటింగ్ కమిషన్, ఇలా అసెట్స్ అన్ని కూడా ఇచ్చాను. సో పారాగ్రాఫ్ అడిషనల్ పాయింట్స్ ఇస్తాడు, అడిషనల్ పారాగ్రాఫ్ చదువుతాం జాగ్రత్తగా. సో అబ్జర్వ్ చేయండి. Y Limited was to take over all assets except cash and liabilities except for interest due on debentures. సో ఒక క్యాష్ అనే అసెట్ తీసుకెళ్ళట్లేదు, అలాగే ఇంట్రెస్ట్ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ అనే లైబిలిటీ రెండు తీసుకెళ్ళట్లేదు నాకు, రైట్? అండ్ పే ది ఫాలోయింగ్ అమౌంట్స్. సో వై కొనేస్తుంది కదా ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. వై లిమిటెడ్ అక్వైర్ ది జెడ్. సో జెడ్ కంపెనీలో ఉన్న లైబిలిటీస్ లో ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్, అలాగే అసెట్స్ లో క్యాష్ పట్టుకెళ్ళట్లేదు, మిగతాయి మాత్రమే పట్టుకెళ్తున్నాడు. అలాగే పాయింట్స్ అండ్ ఫాలోయింగ్ పేమెంట్స్ అని చెప్పి ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 lakh rupees 7% debentures of 100 each in Y Limited for existing debentures in Z Limited. For the purpose, each debentures in Y Limited is to be treated as worth as 105. So debenture value 105 and clarity చెప్తున్నాను, రైట్? అయితే ఈ సెటిల్మెంట్ ఏంటి నాన్న, జాగ్రత్తగా ఆక్షా జైన్ జాగ్రత్తగా అడుగుతున్న క్వశ్చన్ చూడు. ఎస్ సార్. ఈ పాయింట్ నెంబర్ 1 లో డిబెంచర్స్ ని ఇచ్చేస్తుంది సెల్లింగ్ కంపెనీ, ఓకేనా? డిబెంచర్ ఇచ్చేసినప్పుడు ఎంత డిబెంచర్ ఎంతకి ఇచ్చింది? సార్ డిబెంచర్స్ వాల్యూ 2 lakhs ఉన్న డిబెంచర్స్ ని 105 కి ఇచ్చింది సార్. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, అబ్జర్వ్, ఓకేనా? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్. 2 lakhs rupees 7% debentures of 100 each in Y Limited for the existing debentures in Z Limited. ఓకే సార్. 2 lakhs rupees 7% debentures of 100 each in Y Limited. సో Y Limited అంటే పర్చేసింగ్ కంపెనీలో ఉన్నటువంటి 2 lakhs rupees డిబెంచర్లు ఇస్తుంది. ఎస్ సార్. ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్ ఇన్ జెడ్ లిమిటెడ్, ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్ ఇన్ జెడ్ లిమిటెడ్ 2 lakhs. అంటే 2 lakhs బదులుగా ఏమి ఇచ్చినట్టు? 2 lakhs డిబెంచర్స్ 7% So డిబెంచర్స్ next 2 lakhs ఇచ్చింది. అయితే ఫర్ ది పర్పస్ ఈచ్ డిబెంచర్ ఇన్ వై లిమిటెడ్ ఇస్ టు బి ట్రీటెడ్ యాజ్ వర్త్ రూపీస్ 105. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎంట్రీ గురించి తర్వాత ఆలోచిద్దాం. అయితే ఈ ఎంట్రీ ఎవరి బుక్స్ కి సంబంధించిన ఎంట్రీ? సెల్లింగ్ కంపెనీకా పర్చేసింగ్ కంపెనీకా? For the purpose, each debenture of Y Limited is to be దీన్ని ఎక్కువ గానీ తక్కువ గానీ ఇలా ఇవ్వడం అనేది లైబిలిటీ ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ రికార్డ్ చేసుకునే కాన్సెప్ట్ ఎవరి బుక్స్ లో ఉంటుంది? పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లోనే ఉంటుంది సార్. సెల్లింగ్ ఈ కంపెనీ పాయింట్ అంతా కూడా ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ అడిగితే మనకు సంబంధం, లేకపోతే ఈ పాయింట్ మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? నో సార్. ఎందుకని? ఎందుకంటే మనం అన్ని అదే లైబిలిటీస్ అన్ని పంపిస్తే మనం బుక్ మనం book value కి ఇస్తాం. బుక్ వాల్యూస్ లో వాల్యూ ఎంత చూసి పీసీ ఎంత ఇస్తాడో చూస్తాం, కానీ ఈ అసెట్ లైబిలిటీ ఎంత కొనుక్కున్నాడు ఏంటి అదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? పర్చేసింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీకి దీనికి సంబంధం లేదు, ఓకేనా? జస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ అదే, ఇది ఫస్ట్ ఎవరికి సంబంధం అని క్వశ్చన్ అడుగుతున్నాను. పర్చేసింగ్ కంపెనీలో ఎలా రాయాలో తర్వాత చూద్దాం, ఓకేనా? రైట్. సెకండ్ పాయింట్, ఫర్ ఈచ్ ప్రిఫరెన్స్ షేర్ ఇన్ జెడ్ లిమిటెడ్ ₹10 in cash and 1.9% preference share of 100 each in Y Limited. సో ప్రిఫరెన్స్ షేర్స్ జెడ్ లిమిటెడ్ లో వాడికి ఒక షేర్ కి ₹10 క్యాష్, అలాగే ఇంకొక షేర్ ₹100 షేర్ ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాను. అది ఎవరికి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అలాగే ఈచ్ ఈక్విటీ షేర్ ఇన్ జెడ్ లిమిటెడ్ ₹20 in cash and 1 equity share of Y Limited 100 each having market value 140. ఒక షేర్ కి ఒక షేర్ ఇస్తున్నాడు, దాంతో పాటు ₹20 క్యాష్ ఇస్తున్నాడు, అలాగే షేర్ వాల్యూ 140 అంట. ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇస్తుంది సెటిల్మెంట్ నాన్న. ఇది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి, ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. అలాగే ఎక్స్పెన్సెస్ ఆఫ్ లిక్విడేషన్ ఆర్ టు రియంబర్స్డ్ బై Y Limited to the extent of 10,000. The actual expenses amounted to 12,500. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే Y కొనుక్కుంటుంది కంపెనీ, Z is a selling company. Expenses of liquidation of Z Limited are to be reimbursed by Y. అంటే దాని అర్థం అసలు ఖర్చు అయితే 12,500 అయిందంట, దానిలో 10,000 Y రియంబర్స్ చేస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి? ఆక్షా జైన్ అంటే సెల్లింగ్ కంపెనీకి 2,500 అనేది లాస్ సార్. రియలైజేషన్ రికార్డ్ లో మనం రాస్తాం సార్. రాసుకోవాలి. మిగిలిన 10,000 అనేది వీడి లాస్ కాదు. కాదు సార్, అది పే చేసిన డబ్బులు మళ్ళీ తిరిగి ఎవరు ఇస్తారు?
అదే పర్చేసింగ్ కమిటీ వై లిమిటెడ్ ఇచ్చేస్తుంది. ఓకేనా, ఒకవేళ జెడ్ లిమిటెడ్ ఖర్చు పెట్టినా అది మళ్ళీ తిరిగి మనకి వై లిమిటెడ్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. లాస్ట్ అండ్ ఫైనల్, వై లిమిటెడ్ వాల్యూడ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ at 5,50,000, ప్లాంట్ అండ్ స్టేజ్ 6,50,000 అండ్ పేటెంట్స్ 20,000. మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇందాక డిబెంచర్స్ లాగా ఇక్కడ కూడా అసెట్స్ వాల్యూస్ అవి వేరే వేరే ఇస్తున్నాను అన్న. ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. దీంతో కూడా సెల్లింగ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. రైట్. క్వశ్చన్ అందరూ ఒకసారి చదువుకున్నాను జాగ్రత్తగా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అందరూ బాగా క్వశ్చన్ చదవనా ఒకసారి? ఒకసారి అందరూ క్వశ్చన్ చదువుతూ ఉన్నాను అన్న. 1 సెకండ్.